శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో 3వ సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క శోభాయాత్రలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనబోతున్నాం. ఈ యొక్క శోభాయాత్రలో మాతృమూర్తులు అందరూ కూడా పాల్గొనవచ్చు, పిల్లలందరూ కూడా పాల్గొనవచ్చు, మగవాళ్ళు అదేవిధంగా వృద్ధులు అందరూ కూడా పాల్గొనవచ్చు. మనకి పోరాటం బయలుదేరుతుంది. ఆ యొక్క పోరాటంతో పాటు మాతృమూర్తులందరూ కూడా పోరాటంతో పాటు మనకి దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 3000 మంది మాతృమూర్తులు పాల్గొంటున్నారు. చాలా మందికి సందేహం ఉంది, మాతృమూర్తులు బైకులు నడపం కదా, మరి ఎలా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనాలి అనేటటువంటి డౌట్ ఉంది. దానికి క్లారిఫై చేసి చెప్తున్నా. మాతృమూర్తులు అందరూ కూడా పోరాటంతో పాటు చక్కగా వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. వాళ్ళందరూ కూడా ఎంతో సేఫ్టీగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొచ్చు. మాతృమూర్తులు అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనండి. అదేవిధంగా పిల్లలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనండి. అదేవిధంగా యువత అంతా కూడా తప్పనిసరిగా బైక్ ర్యాలీతో పాల్గొనండి. లేకపోతే స్వామితో పాటు కూడా చక్కగా నడిచి కూడా రావచ్చు. మనకి ఎక్కడా లేని విధంగా మనకి శోభాయాత్రగా నడుచుకుంటూ అదేవిధంగా బైక్ ర్యాలీకి కూడా మనకి చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మనకు అత్తిడి క్షేత్రం అత్తిడిగ్రామంలో ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొని ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిక రాముల వారిక సంపూర్ణ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.